హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దశీరాజ్ బ్లాగ్స్. నేను భక్షాలు చేస్తున్నాను. దానికి కావాల్సిన ఐటమ్స్ చూపిస్తాను చూడండి. కేజీ పప్పు, కేజీ పిండి, కేజీ బెల్లం, యాలకులు, ఆయిల్ ఇవన్నీ వేస్తాను, చూపిస్తాను చూడండి. పప్పు వాటర్ వేసి పెట్టుకున్నాను స్టవ్ మీద. పప్పు ఉడుకుతుంది. ఇక పిండి కూడా కొంచెం జల్లించుకొని పిండి పీసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి పిండిలో. ఇలా వాటర్ వేసుకొని మెత్తగా పీసుకోవాలి. బెల్లం అయితే కరిగిస్తున్నాం. పప్పు పొడి చేసుకొని, ఉడకబెట్టిన పప్పు పొడి చేసుకొని దీంట్లో కలుపుకోవాలి. బెల్లం కరిగినాక పప్పు అందులో వేసుకోవాలి. మామూలుగా మిక్సీ వేసుకోవచ్చు, ఇట్లా దేనితోనన్నా ఇట్లా కోళ్ళతోని అనుకోవచ్చు మెత్తగా కావడానికి. ఇలా దగ్గర అయ్యేదాకా కలుపుకోవాలి. దగ్గరికి అవుతుంది. యాలకుల పొడి కూడా ఇందులోనే వేసుకోవాలి. పప్పు బెల్లం ఉడికించుకున్నాం కదా మొత్తం, అప్పుడు ఇట్లా అయింది. మిక్సీ వేసి అందులో పప్పు వేసాము. పాకంలో వేసి మొత్తం ముద్దలాగా చేసుకొని ఇక పూరి పిండి ఇలా పెట్టుకోవాలి. ఇలా పూరి పెద్దగా ఒత్తుకోవాలి. తర్వాత ఇట్లా తీసుకొని పూర్ణం దీంట్లో పెట్టుకోవాలి. ఇంకా మనం ఎంత పెట్టుకోవాలనుకుంటే అంత పెట్టుకొని ఇలా ఎక్స్ట్రా పిండి తీసివేయాలి. వేసి కొంచెం ఆయిల్ పెట్టుకొని కవర్కి జారలాగా ఒత్తుకోవాలి. సరిపోతుంది. మందం కావాలనుకుంటే మందం, పలుచగా కావాలనుకుంటే కొంచెం వెడల్పు అనుకోవచ్చు, వేస్తూ ఒత్తుకోవచ్చు. ఇలా చూడండి, కాల్చుకోవాలి. ఇలా వేడి వేడి భక్షాలు రెడీ. చాలా బాగుంటాయండి, తిని చూడండి.